వెల్కమ్ టు కృషి విజ్ఞానం యూట్యూబ్ ఛానల్. ఫోనిక్ ఇంగ్లీష్ ఏ సిరీస్ ఫర్ ఇంగ్లీష్ ట్రైనీస్ అని మనం నిన్న ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఇది రెండో ఎపిసోడ్లో మనకు తెలుసు ఓవెల్స్ కాన్సోనెంట్స్లో లెటర్స్ గురించి చెప్పాము. లెటర్స్ అంటే ఆల్ఫాబెట్ నేమ్ కాకుండా వాటి యొక్క ఫోనిక్ సౌండ్ ఉంటుందని, బబ కక్క డడ్డ ఫఫ ఈ విధంగా వాటికి ఒక సౌండ్ ఉంటుంది, ఆల్ఫాబెట్ సౌండ్. ఆ సౌండ్ను మాత్రమే మనం ఒక వర్డ్లో రాసినప్పుడు ఫోనిక్ సౌండ్ మాత్రమే పలకాలి. వీటి గురించి చెప్పుకున్న తర్వాత మనకు ఓవెల్స్కు సంబంధించి ఓవెల్ లెటర్స్ అంటే తెలుసు, ఏఈఐఓయు. వాటితో పాటు కాన్సోనెంట్ లెటర్ అంటాం, వై. అది కొన్నిసార్లు ఓవెల్గా కూడా పనిచేస్తుంది. వీటికి సంబంధించి ఈరోజు మనం ఓవెల్స్ ఏ విధంగా ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. వాటికి సంబంధించిన లెటర్స్, ఒక వర్డ్లో ఉన్నటువంటి ఆ లెటర్స్, వాటి పలికే విధానాన్ని గురించి తెలుసుకుందాం. ఇక్కడ షార్ట్ ఓవెల్స్ అని చెప్పేసి లాంగ్ ఓవెల్స్ అని ముఖ్యంగా రెండు రకాలుగా విభజించుకున్నట్లయితే, షార్ట్ ఓవెల్స్లో మనం ఒక సింబల్ ద్వారా చూపించాం. చూడండి, ఇక్కడ మనకు తెలుసు లెటర్ AEIOU. వాటిపైన ఈ మార్కింగ్ పెట్టాము రెడ్ కలర్ తోటి. ఇవి షార్ట్ ఓవెల్ని సింబలైజ్ చేస్తుంది. అదేవిధంగా లాంగ్ ఓవెల్స్కి సంబంధించి AEIOU సేమ్, కానీ ఈ విధంగా స్ట్రెయిట్ లైన్ పెట్టాము వీటిపైన, అంటే ఇవి సింబలైజ్ చేస్తుంది లాంగ్ ఓవెల్ సౌండ్ అని. అయితే ఈ షార్ట్ ఓవెల్ సౌండ్ తీసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా AEIOU ఇవి కదా చెప్పుకుంది. అయితే వీటిల్లో ఏ అనేటటువంటిది దాని యొక్క ఆల్ఫాబెట్ నేమ్. దాని సౌండ్ వచ్చినప్పుడు షార్ట్ ఓవెల్ సౌండ్గా వచ్చినప్పుడు యా అని పలుకుతుంది. అది నిన్న చెప్పుకున్నాం. యా అని పలికినప్పుడు దాన్ని మనం ఏం చేస్తామంటే, తెలుగులో అక్షరం ఉండదు, కాకపోతే దగ్గరగా ఈ విధంగా పలుకుతుందని అనుకుందాం. ఈ అనేది ఇక్కడున్న దీని ముందు స్థానంలో ఉన్న ఏలాగా పలుకుతుంది. ఐ అనేటటువంటిది దాని ముందు ఉన్నటువంటి ఈలాగా పలుకుతుంది. ఏ ఈ. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఓ తెలుగులో రాసుకున్నట్టయితే కొంచెం లాంగ్గా ఆ, యు, ఆ ఈ విధంగా పలుకుతుంది. ఆ విధంగా పలికినప్పుడు ఇక్కడ మనకు వచ్చేటటువంటి చూడండి ఎగ్జాంపుల్ కొన్ని వర్డ్స్ చూద్దాం. ఇది యా అని చెప్పుకున్నప్పుడు కాన్సోనెంట్కి మనం మార్కింగ్ చేస్తున్నాం. ఈ విధంగా కాన్సోనెంట్లో దీన్ని పలికేది క్ అనే సౌండ్, దీన్ని ట్ అనే సౌండ్. మధ్యలో ఉన్నది మనకి షార్ట్ ఓవెల్ సౌండ్ అయినప్పుడు క్, యాట్, క్యాట్ అని పలుకుతుంది. అదేవిధంగా బ, ఏ, బెడ్. ఇక్కడ మనం చెప్పుకున్నాం ఈని ఏలాగా పలుకుతుంది అని, బెడ్. అదేవిధంగా ప అనేది కాన్సోనెంట్ సౌండ్, దాని యొక్క మార్కింగ్ కాన్సోనెంట్ ఈ విధంగా చేసాం. ఇది షార్ట్ ఓవెల్ కాబట్టి ఐ వచ్చినప్పుడు ఈలాగా పలుకుతుంది కాబట్టి పి, పిన్. అదేవిధంగా ఓని ఇక్కడ చెప్పాము ఆలాగా పలకమని, కాబట్టి పాట్. అదేవిధంగా కాన్సోనెంట్ ఈ రెండుకి మార్కింగ్ చేసాం, దీనికి మాత్రం సౌండ్ అని వస్తుంది కాబట్టి మగ్. ఆ విధంగా చదివేటప్పుడు ఒక్కొక్క అక్షరాన్ని ఈ విధంగా మార్కింగ్ చేసి మగ్ అని చదివిస్తారు. ఇది షార్ట్ ఓవెల్కి సంబంధించి. అదేవిధంగా సింపుల్గా చూడండి, మనకు లాంగ్ ఓవెల్ సౌండ్ వచ్చినప్పుడు ఎక్కువ శాతం వచ్చే అవకాశాలని మనం ఇక్కడ రాసాం. వేరే కాంబినేషన్స్ కూడా ఉంటాయి, వాటి గురించి కూడా తర్వాత నేర్చుకుంటాం. ఎక్కువ శాతం ఏ విధంగా వస్తుందంటే, ఈ లాంగ్ ఓవెల్ సౌండ్ చూడండి, ఇక్కడ AEIOU ఇవే కదా ఓవెల్స్. ఏ ఇట్ సెల్ఫ్ ప్రొనౌన్స్డ్ యాజ్ ఏ, ఈ ఇట్ సెల్ఫ్ ప్రొనౌన్స్డ్ యాజ్ ఈ, ఐ ఇట్ సెల్ఫ్ ఐ, ఓ ఇట్ సెల్ఫ్ ఓ, యు ఇట్ సెల్ఫ్ యు. ఇక్కడ అలా లేదు. చూడండి, ఏని యాన్ వచ్చింది, ఈని ఏ వచ్చింది. ఈ విధంగా వేరే సౌండ్గా పలికినేమో షార్ట్ ఓవెల్ సౌండ్,
లాంగ్ వోవెల్ సౌండ్ అంటే సేమ్ అవే లెటర్లు, లెటర్ నేమే, ఆల్ఫాబెట్ నేమే, వాటి యొక్క సౌండ్ కూడా ఆ వచ్చే సందర్భాలు చూడండి. ఇక్కడ ఇది కాన్సోనెంట్ అని తెలుసు, మనం మార్కింగ్ చేసుకున్నాం. ఇది కూడా కాన్సోనెంట్. చూడండి, ఎప్పుడైతే ఒక వర్డ్లో లాస్ట్కు ఈ ఉంటుందో ఇది సైలెంట్, అక్కడ పలకట్లే. ఇది రిఫ్లెక్ట్ చేసి దీన్ని లాంగ్ వోవెల్ సౌండ్గా పలికిస్తుంది. అంటే ఏ పలుకుతుంది, క్ ఏ కే, రెండు కలిపి కే, క్ కేక్. ఈ విధంగా కేక్ అయింది. అదేవిధంగా చూడండి, ఇక్కడ లాస్ట్కి ఈ వచ్చింది, మధ్యలో ఓవెల్ వచ్చింది కదా, ఈ ఓవెల్ మార్కింగ్ చేసాం ఇట్లా లాంగ్ ఓవెల్ సౌండ్గా. ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది, దీన్ని ఏమని చేస్తుంది, ఈనే పలుకుతుంది. కాబట్టి ఈ రెండు కలిసి ఈ సి న్, ఈ రెండు కలిసి ఒకటే సౌండ్ సి న్, ఆ విధంగా పలుకుతుంది. ఇది లాంగ్ ఓవెల్ సౌండ్లో ఈ. అదేవిధంగా ఐనే పలకడం. చూడండి, ఈ అనేది లాస్ట్కి ఇది సైలెంట్, ఇది రిఫ్లెక్ట్ చేసి ఐని ఇక్కడ ఐగానే పలికిస్తుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. దీన్ని మనకు తెలుసు పలికే విధానం ఏంటంటే, ఇది కాన్సోనెంట్, ఇది కాన్సోనెంట్. మధ్యలో ఉన్నది ఒకవేళ షార్ట్ వోవెల్ సౌండ్ అయితే ఐని ఏమంటాం, ఈ అంటాం. చాలా వరకు మనకు 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్పుతాం అనేటువంటి పుస్తకాల్లో చాలా వరకు ఏం చేస్తారంటే కేఏ కా వలకండి, కేఐ కీ వలకండి అని చెప్తారు. ఈ విధంగా గుణింతాలు రాపిస్తారు. ఇంగ్లీష్లో గుణింతాలు ఉండవు. అంటే ఇట్లా రాసి ఉన్నంత మాత్రాన కీ అవుతుంది అని అన్నప్పుడు ఒక ఆయన అన్నాడు, అవును కదా ఇదేంటి కిట్, మనకు తెలుసు కేఐ కీ అయిందిగా, రైట్ అంటావా. ఒకవేళ మరి ఇది కూడా కేఐ కీనే అందాం, కిట్ అవుతుందా, ఇది కాదు కదా. మనందరికీ తెలుసు కేఐటిఈ కైట్ అంటే ఈ అనేది చివరికి ఉండడం వల్ల ఇది ఐ వలుకుతుంది అన్నప్పుడు ఇదేమవుతుంది, తప్పు కదా. కేఐ కీ అనేది తప్పు అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనకు ఉన్నటువంటి ఆలోచన ఏదైతే గుణింతాలు, తెలుగు అక్షరాలని తెలుగు గుణింతాలలాగా ఇంగ్లీష్ని రాస్తా అనేది ఇది తప్పు. ఇది మనం ఇక్కడ కూడా పాటించవద్దు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కిట్, కైట్ అవుతుంది. కాబట్టి ఏ సందర్భంలో ఒక లెటర్ ఈ వర్డ్ కేఐటి కిట్కి అంతవరకే పరిమితం. ఐ అనేది షార్ట్ ఓవెల్ సౌండ్. కేఐటి అయినప్పుడు ఐ అనేది లాంగ్ ఓవెల్ సౌండ్. మరి ఐ ఏం పలుకుతుంది అనేది మనం డిసైడ్ చేయొద్దు. దాంట్లో ఉన్న వర్డ్ స్ట్రక్చర్, వర్డ్లో ఉన్న లెటర్లను బట్టి డిసైడ్ అవుతుంది. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు తెలుసు ఓ అనేటటువంటిది ఓనిగానే పలకాలి. ఓ ఇది లాస్ట్కి ఈ ఉంది, ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది, ఓ అని పలుకుతుంది. ఈ రెండింటిని కలిపి ఒకటే పలుకుతాం, థ సౌండ్. త్రో ఆర్ ఉంది కాబట్టి త్రో, ఈ రెండింటిని కలిపాం. దీని మీద క్లారిటీ మనకు ముందు క్లాస్లో కూడా వస్తుంది. త్రోన్ ఇది పలుకుతుంది కదా, రైట్. ఇది లాంగ్ ఓవెల్ సౌండ్, ఇది కూడా లాంగ్ ఓవెల్ సౌండ్. అదేవిధంగా ఇక్కడ యూ అనేది పలుకుతుంది యూ లాగానే, లాస్ట్ ఈ ఉంది, ఇది దీన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. హ్యూజ్ అనేటువంటిది. ఈ విధంగా లాంగ్ ఓవెల్ సౌండ్లో మనం చెప్పడానికి ఈ విధంగా లాస్ట్ ఈ ఉన్న వాటితోటి చెప్పి ఇది రిఫ్లెక్ట్ అయ్యి లాంగ్ ఓవెల్ సౌండ్ ఐఓయులు వాటి సౌండ్లు అంటే వాటి యొక్క ఆల్ఫాబెట్ నేమ్ తోటే సౌండ్ కూడా ఉంటుంది. అదేవిధంగా మనం ఇక్కడ ఒక వై గురించి కూడా చెప్పాం కదా. వైలో చూడండి, ఈ రెండు కాన్సోనెంట్స్. ఇది ఫ్లై, ఐ అని పలుకుతుంది. ఐ అనేటటువంటిది మనకు జనరల్గా ఏఈఐఓయుల ఐ ఉంది కదా, ఆ విధంగా పలుకుతుంది. ఇది ఓవెల్ని మనం ఈ విధంగా మార్కింగ్ చేయొచ్చు. అదేవిధంగా జీ అనేది కాన్సోనెంట్స్, ఎం అనేది కాన్సోనెంటే. ఈ మధ్యలో ఉన్న వై జిమ్, ఈ అని పలుకుతుంది. ఐ ఇదేమో ఈ అని పలుకుతుంది వై. అదేవిధంగా హ్యాపీ, ఈ ఓవెల్స్ వచ్చిన దగ్గర ఈ విధంగా పెట్టాను. రెండు కలిపి ఒకటే సౌండ్ వచ్చిన ఒక దగ్గర ఈ విధంగా రెండింటిని కలిపి ఇక్కడ మార్కింగ్ చేశాను. దీని గురించి మనకు వివరంగా వస్తుంది. ఈ విధంగా వై అనేది కూడా
ఓవెల్గా చెప్తాం. ఈ ఉన్నటువంటి ఓవెల్స్ ఏఈఐఓయు ప్లస్ వై అనేటటువంటిది వీటితో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఈ కాంబినేషన్స్ ఓవెల్ కాంబినేషన్స్ ఇంకా చాలా ఉంటాయి. అంటే లాంగ్ ఓవెల్ సౌండ్ పలకడానికి, షార్ట్ ఓవెల్ సౌండ్ పలకడానికి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. వీటితో పాటు వై ఉంటుంది. వైతో పాటు కొన్ని వేరే కాన్సోనెంట్స్ కూడా ఉంటాయి. వాటి గురించి మనం ఇక్కడ ఓవెల్ కాంబినేషన్స్ గురించి మనం చెప్పుకుందాం. ఇవేమో ఏంటి అంటే లెటర్స్, మనకు ఏవైతే లెటర్స్ ఉంటాయో అవి. ఇవేమో వర్డ్స్. ఎగ్జాంపుల్ వర్డ్స్. ఈ విధంగా తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఈ ఓవెల్ కాంబినేషన్స్ అనేవి ఏఈఐఓయులు మాత్రమే కాకుండా వేరే ఒకవేళ కాన్సోనెంట్తో కలిపి కూడా రావచ్చు. ఇప్పుడు ఐ అనేది ఐజిహెచ్ అనేది వై అనేది ఈ మూడు వేరు వేరు ఆల్ఫాబెట్గా ఉన్నాయి. కానీ ఇది ఐ అని పలికితే ఐజిహెచ్ కూడా ఐ అని పలుకుతుంది, వై కూడా ఐఏ పలుకుతుంది. వై ఉన్నప్పటికీ కూడా ఐ పలుకుతుంది. వాటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూద్దాం. చూడండి, ఇక్కడ ఐ కదా మనకు కావాల్సింది, ఇది మార్కింగ్ చేసుకుందాం. ఐ మిగతా అన్నీ కూడా తెలుసు మనకు కాన్సోనెంట్స్. ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది, అందుకే క్రైమ్ అయింది. తర్వాత ఇక్కడ ఐజిహెచ్, ఈ మూడు కూడా ఐ. ఈ మార్కింగ్ చేసింది ఓవెల్, మంచిగా గుర్తుపెట్టుకోండి. ఇది కాన్సోనెంట్, ఇది కాన్సోనెంట్, కాబట్టి లైట్. అదేవిధంగా ఇది కాన్సోనెంట్, వైని మనం ఓవెల్గా చూపిస్తున్నాం కాబట్టి మార్కింగ్ చేసాం. బైట్, ఐ లాగా పలికింది ఇవన్నీ కూడా. అదేవిధంగా చూడండి, ఈ వై తోటి కాంబినేషన్ ఏవై, ఏఐ, ఏ అనేవి అన్నీ కూడా ఏ అని పలుకుతుంది. ఏ అని పలుకుతుంది. చూడండి, బ్రేక్, ఈ వై రెండు కాంబినేషన్లు ఓవెల్ కిందనే మార్కింగ్ చేశాం. ఇది కూడా ప్రేనే. ఈ వై, ఇది ఏ వై. చూడండి, ప్రే అనేది పలకడానికి అది సేమ్ ఉంది. ప్రే అంటే ఎరా, ప్రే అంటే ప్రార్థన. ఈ రెండు వేరు, ఒక్క అక్షరంతో మారిపోయింది, కానీ సౌండ్ అదే. సేమ్ డిఫరెంట్ లెటర్స్, సేమ్ ప్రొనౌన్సియేషన్. ఇది తర్వాత రెయిన్, ఇది పలికేటప్పుడు కూడా రెయిన్ అంటాం, అట్లా కాకుండా రెయిన్. తర్వాత ఏ అనేటటువంటిది ఇక్కడ ఓవెల్. ఇక్కడ ఇది ఏ, ఐ అనేది ఓవెల్ అయితే ఇక్కడ ఏ అనేది ఓవెల్. ఇవన్నీ కూడా బ్రేక్, ప్రే, రెయిన్, ఏ. ఈ విధంగా అన్నీ కూడా ఏ అని పలికింది. జస్ట్ చూడండి, ఓడబ్ల్యూఓఏ, ఓయుజిహెచ్. ఇక్కడ మోర్ కాంబినేషన్స్, అంటే డైగ్రాఫ్స్, టైగ్రాఫ్స్, టెటాగ్రాఫ్స్ అని ఉంటాయి. అంటే రెండు అక్షరాలు కలిస్తే డైగ్రాఫ్స్ అంటారు, మూడు కలిస్తే ట్రైగ్రాఫ్స్ అంటారు. ఆ విధంగా మోర్ కాంబినేషన్ అంతే. అదేవిధంగా ఓవెల్ లెటర్సే కాకుండా కాన్సోనెంట్స్ లెటర్స్ కూడా కలిసాయి. చూద్దాం దీన్ని ఎట్లా పలుకుతాం. స్లో, ఓ అని పలికింది, ఓడబ్ల్యూ కలిపి. ఇక చూడండి, అదేవిధంగా ఓఏ, సో, ఓ సేమ్. అదేవిధంగా ఓయుజిహెచ్ మొత్తం కలిపి ఓ, దో. ఈ రెండు కలిసి కూడా ఒకటే కాన్సోనెంట్ సౌండ్. అది అంటే కాన్సోనెంట్లో డైగ్రాఫ్స్ ఉంటాయి. మళ్ళీ దీని గురించి మనం చెప్పుకుందాం. డైగ్రాఫ్స్ అంటే రెండు లెటర్స్ కలిసి ఒకటే సౌండ్ ఇస్తుంది. ఇది కాన్సోనెంట్ డైగ్రాఫ్. ఇదేమో ఫోర్ ఉన్నాయి కాబట్టి టెట్రాగ్రాఫ్. అది ఓవెల్ సౌండ్ ఇస్తుంది. ఇది కాన్సోనెంట్ సౌండ్ ఇస్తుంది, ఇది ఓవెల్ సౌండ్ ఇస్తుంది. దో, స్లో, సో, దో. నెక్స్ట్ ఓయు, ఓడబ్ల్యూ. ఈ రెండు కూడా సేమ్. ఓయు హౌస్ అని పలుకుతుంది. ఓడబ్ల్యూ క్రౌన్. ఈ రెండింటికి విడివిడిగా సౌండ్, దీని సౌండ్ వేరే ఉంది. ఈ విధంగా ఓవెల్స్కి సంబంధించి ఏఐ కాంబినేషన్, ఈఏ కాంబినేషన్ రెండు కూడా ఏ అని పలుకుతుంది. ఏ మనకు తెలిసింది, ఏ పలకడం వేరే తీరుగా పలుకోవచ్చు, కానీ మేల్ అనాలి, మెయిల్ అనే పలుకొద్దు. మేల్. బేర్ అని పలకాలి. మేల్,
బేర్. 2 అక్షరాలు వేరే ఉన్నాయి కానీ సౌండ్ అదే. అదేవిధంగా ఈ ఈ ఐ ఈ ఈ ఏ ఇవన్నీ కూడా ఈ ఆ ఈ ఆ ఈ ఆ ఈ ఆ అని పలుకుతుంది. చూడండి మనందరికీ తెలిసింది ఏంటి? బాగుంది ఇది. ఏంటంటే బీర్. బీర్ అని అనొద్దు, బియా అనాలి. ఇయా బియా. ఐ ఈ అనేది క్యాష్ ఇయా. అదేవిధంగా ఫియా ఫియా ఫియా. ఆర్ కంట్రోల్డ్ ఓవెల్స్ కూడా ఉంటాయి, వాటి గురించి కూడా మనం ముందు ముందు నేర్చుకుందాం. బియర్, క్యాషియర్, ఫియర్ దీనికి సంబంధించింది. ఓవై ఓఐ ఈ రెండు కూడా ఆయ్ అని పలుకుతుంది. చూడండి బాయ్ ఆయ్. ఆయిలు అని కాకుండా ఆయ్ ఆయ్ బాయ్ ఆయ్. అదేవిధంగా ఇక్కడ ఉంది యు యు అని పలుకుతుంది. దానికి ప్యూ. చూడండి మళ్ళీ లాస్ట్కి వచ్చింది, ఇది కంట్రోల్ చేసి దీన్ని యూ లాగా పలుకుతుంది. ప్యూర్ మనం ఇందాక చెప్పాం కదా పైన లాంగ్ ఓవెల్ లాగా పలుకుతుందని. ఈ లాంగ్ ఓవెల్ పలికించడానికి ఇవన్నీ కూడా లెటర్స్. లాంగ్ ఓవెల్ పలికితే ఇవన్నీ కూడా వాటి ఎగ్జాంపుల్స్ ఇక్కడ చెప్పాం. షార్ట్ ఓవెల్స్ గురించి ఇక్కడ చెప్పాం. లాంగ్ ఓవెల్స్ చెప్తూ ఈ లాస్ట్కు అంటే ఇది దీన్ని ఏమంటారంటే విసివి మెథడ్ అంటారు. విసివి అంటే ఇక్కడ ఓవెల్ ఇది, ఇక్కడ వచ్చిన కాన్సోనెంట్ ఈ ఓవెల్ యొక్క సైలెంట్ అయిపోయి దీన్ని లాంగ్ ఓవెల్లో పలికిస్తుంది. ఈ విధంగా ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా చెప్పాను. ఇది ఓవెల్స్లో ఇంకా మోర్ కాంబినేషన్స్ కూడా ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి. ఆ సందర్భం వచ్చినప్పుడు నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన టీచర్లందరికీ కూడా పంపండి. బెటర్మెంట్ మన స్కూళ్ళలో ఇంగ్లీష్ రీడింగ్కి మనం అలవాటు చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.